నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయోభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గ అమ్మవారు 23 అష్టమి తిథి నాడు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోకకంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది. లోకకంటకుడు దుష్ట రాక్షసుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీ అమ్మవారు ఆవిర్భవించింది. దుర్గే దుర్గతి నాశిని అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తోంది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వలన దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తోంది. సమస్త దేవతా స్వరూపిణి విశ్వపూజిత అయిన శ్రీ దుర్గమ్మ వారి దర్శనం సకల శ్రేయోదాయకము. 30వ తేదీ మంగళవారం నిజరూపం దుర్గాదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. చెడుపై విజయాన్ని సాధించినందుకు గుర్తుగా దుర్గాదేవిని కొలుస్తారు. రాక్షసుల సంహారం కోసం లలితాదేవి అవతరించిన రూపమే దుర్గాదేవి. ఆమె మహిషాసురుడిని, అతని సైన్యాన్ని వధించడానికి అవతరించి సింహవాహనంపై ఎక్కి యుద్ధానికి నాయకత్వం వహించి విజయం సాధించింది. దేవతలందరూ తమ శక్తులను ఏకం చేసి దుర్గాదేవిని సృష్టించారు. దుర్గాదేవి అనేక ఆయుధాలను ధరించి మహిమతో రాక్షసులను సంహరించింది. మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాలను అల్లకల్లోలం చేసినప్పుడు దుర్గాదేవి అతనితో యుద్ధం చేసి అతన్ని వధించింది. దుర్గాదేవి విజయం సాధించిన తరువాత ఆమెకు అనేక వస్తువులు బహుమతిగా లభించాయి మరియు ఆమెను హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన యోధులలో ఒకరిగా పరిగణించారు. దుర్గమాసురుడిని సంహరించటంతో ఆమెను దుర్గగా పూజలు అందుకుంటున్నారు. దుర్గ అంటే దుర్గతులు అన్నీ నాశనమవుతాయని నమ్మిక. తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజాధికాలు చేస్తారు. సమస్త దేవతా స్వరూపిణిగా దుర్గమ్మ కొలువై ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరొక్కసారి నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు.